అయ్యా అరుంధతి నక్షత్రాన్ని చూదురుగా లేవండి. చూడాల్సింది అరుంధతి నక్షత్రాన్ని కాదు, అనురాగాన్ని పంచిన అమ్మని, జీవితాన్ని ఇచ్చిన నాన్న. రాజ్యం రా. ఆగండి మావయ్య. భర్తకు కట్నం ఇచ్చుకోలేని ఈ కోడలు మిమ్మల్ని ఇప్పుడు ఒక కట్నం అడగాలనుకుంటోంది. ఇస్తారా? నా పంచ ప్రాణాలతో సహా ఏదడిగినా ఇస్తానమ్మా. మీరు ఆశీర్వదించేటప్పుడు ఈ పెళ్లి బట్టలతోనే ఊరు విడిచి వెళ్లిపోవాలని మమ్మల్ని ఆశీర్వదించండి. కోడలు రావాలి అని కలవరించినందుకు పెళ్లి బట్టలతో నువ్వు మాకిచ్చే బహుమానం అమ్మాయిది. ప్రాణాలను వదులుకుంటావా, బిడ్డను వదులుకుంటావా అని ఏ తల్లిని అడిగినా ప్రాణాలనే వదులుకుంటానంటుంది. పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన బిడ్డని మా నుంచి దూరంగా తీసుకెళ్తాననడం ధర్మం కాదమ్మా. నేను ధర్మరాజునైతే వాడు నాకు అర్జునుడమ్మా. ధర్మరాజు ఏనాడు తన చేతిలోని పాచికలను నమ్ముకోలేదు, అర్జునుడి చేతిలోని అస్త్రాలనే నమ్ముకున్నాడు. అమ్మా, పొద్దున్నే లేచి నేను దేవుడి పట్టం చూడనమ్మా, వీడి ముఖమే చూస్తాను. మా బిడ్డని మా నుంచి దూరం చేయొద్దమ్మా. పొరపాటు అడిగానని చెప్పు. మా అన్నయ్య అంటే మాకు ప్రాణం. మా అన్నయ్య లేకుండా మేము బ్రతకలేం. ఆయన ప్రాణాలకే ప్రమాదం రాకూడదనే ఈ ఊరు విడిచి వెళ్లిపోవాలనుకుంటున్నాం. శరీరంలోని ప్రాణం చిల్లుకుండలో నీరు లాంటిది. ఏదో ఒక నాటికి నీళ్లు లేని కుండ మిగిలినట్లే ప్రాణం లేని కట్టె మిగులుతుంది. అటువంటి ప్రాణాలకు భయపడి నన్ను నా తల్లిదండ్రులు వదిలిరమ్మంటావా? ఉత్తమ స్త్రీతో వివాహం తుఫాను జీవితంలో రేవు లాంటిది. నాలాంటి ఆడదానితో పెళ్లి రేవులో తుఫాను లాంటిది. ఇప్పుడు నా మూలంగా మీ ఇంట్లో తుఫాను రావడం నాకిష్టం లేదు. నువ్వు కట్నం అడిగినప్పుడు నా పంచ ప్రాణాలు ఇస్తానన్నాను, కానీ వాడు నా ఆరో ప్రాణం తల్లి. మీరు నాకు మాటిచ్చారు. అలాగేనమ్మా, నువ్వు వాడి బాగునేగా కోరుతున్నావు. అలాగే వెళ్ళండి, మా నీడ పడనంత దూరం వెళ్ళండి. వెళ్ళిపోండి బాబు. రాజు, ఆ కరక్కాయ కూడా అందులో వెయ్యి. అలాగే నాన్న. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా 90 రోజులు వాడితే రక్తపోటుని స్వాధీనంలోకి తీసుకురావచ్చు. అలాగా? మరి ఆ నాగవేణ్ణి కూడా కలుపు. అలాగే కలుపుతాను. నాన్న, 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 నాన్న. లోనకు వచ్చిన డాడీ ఎవరు రాలేదు. వీడెవరు? మా నాన్న. మా నాన్న మీరే చెప్పారు. మా నాన్న మీరే చెప్పారు. నాన్న, 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 మాట్లాడు నాన్న, నాన్న, నాన్న. బాబు, బాబు, నా వల్లే మీ నాన్న చనిపోయారు. నన్ను పోలీసులకు ఎందుకు పట్టివ్వలేదు? సహాయం కోసం ఎవరు మన ఇంటి గడప తొక్కిన
నాన్న 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 మాట్లాడు నాన్న 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 బాబు బాబు నా వల్లే మీ నాన్న చనిపోయారు. నన్ను పోలీసులకు ఎందుకు పట్టివ్వలేదు? సహాయం కోసం ఎవరు మన ఇంటి గడప తొక్కినా మన ప్రాణాలు ఇచ్చైనా సరే వాళ్ళ ప్రాణాలు కాపాడాలని మా నాన్న చెప్పారు. బాబు నాన్న నాన్న ఏ జబ్బుకి ఏ మందేయాలో నేర్పించావు, కానీ చచ్చిపోయిన మనిషికి ఏ మందు వేసి బ్రతికించాలో ఎందుకు చెప్పలేదు నాన్న? ఎందుకు చెప్పలేదు నాన్న? ఏడవకు. నా వల్లే నీ తండ్రి దూరం అయ్యాడు. ఈ క్షణం నుంచి నిన్ను నా బిడ్డలా చూసుకుంటాను. ఏమండి? పార్వతి, భగవంతుడు వాడితో మనకింతవరకు ఈ అనుబంధం ఇచ్చాడు. జీవితంలోకి అదృష్టం వచ్చి వెళ్ళిపోయినట్టుగా వాడు వచ్చి వెళ్ళిపోయాడు. వస్తానండి. అలాగే. రాజ్యం, ఈ చీర ఎలా ఉంది? మీ మనసులాగే చాలా అందంగా ఉంది. చెంగమ్మో దాసలేవు సిగ్గమ్మో కాయమ్మో పండమ్మో ఆకు చాటు చాలమ్మో కోకమ్మో రేకమ్మో కొంటేవాడు చూడమ్మో కొమ్మల్లే ఒళ్ళంతా వంచుతాడు ఏంటమ్మో దానిమ్మ రెమ్మల్లో మాటేసే మాపుల్లో నీ సొమ్ము దోచుకుంటా ఊరించే చుక్కల్లో ఊపేసే దుప్పట్లో అందాలే ఆరబోస్తా పూల గుమ గుమలోన వాలి వాళ్ళని పొద్దుల్లోన సరసంలో సరదాల పని పడదా చీరమ్మో చెంగమ్మో దాచలేవు సిగ్గమ్మో కాయమ్మో పండమ్మో ఆకు చాటు చాలమ్మో కోకమ్మో రైకమ్మో కొంటేవాడు చూడమ్మో కొమ్మల్లే ఒళ్ళంతా వంచుతాడు ఏంటమ్మో తెచ్చి ఆరేకులే విచ్చి కొప్పులో గుచ్చి నీ సోకులే మిచ్చి సంబరాలు చేసుకుంటే కోకమ్మో రేకమ్మో కొంటేవాడు చూడమ్మో కొమ్మల్లే ఒళ్ళంతా వంచుతాడు
సిగ్గమ్మో కాయమ్మో పండమ్మో ఆకు చాటు చాలమ్మో కైపెక్కిపోతుంది ముగ్గులో పుస్తే మోకెక్కిపోతుంది రాయి మీద చెయ్యి పెడితే చీరమ్మో చెంగమ్మో దాచలేవు సిగ్గమ్మో కాయమ్మో పండమ్మో ఆకు చాటు చాలమ్మో కోకమ్మో రేకమ్మో కొంటేవాడు చూడమ్మో కొమ్మల్ని ఒళ్ళంతా వంచుతాడు ఏంటమ్మో దానిమ్మ రెమ్మల్లో మాటేసే మాపుల్లో నీ సొమ్ము దోచుకుంటా ఊరించే చుక్కల్లో ఊపేసే దుప్పట్లో అందాలే ఆరబోస్తా పూల గుమగుమలోన ఈడు తగదిమి ఝుంఝుం వాలి వాలని పొద్దుల్లోన చాలే చాలని ముద్దుల్లోన సరసంలో సరదాల పని పడగా సార్ నేను పట్టుకోపోతే నా గొంతు నిలిమి చంపబోతున్నాడు. లేదు సార్, 3 సంవత్సరాల నుంచి నేను ఈ సిటీలో లేనని తెలిసి నిజం సార్, ఈ గొడవలకి మా ఆయనకి ఏ సంబంధం లేదు సార్. మా బిడ్డ మీద ఒట్టు సార్, మమ్మల్ని వదిలేయండి. అబద్ధం సార్. ఈ కారు